ఏ మిత్ర దేశానికి వెళ్లినా తమను భిక్షగాళ్లలా చూస్తున్నారని ఆ మధ్య పాకిస్తాన్ ప్రధాని స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కారణం ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటమే. రుణాల కోసం ప్రతి మిత్ర దేశాన్ని దేహి అంటూ అడుక్కుంది పాకిస్తాన్ ప్రజలు తినటానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. కానీ ఆర్మీ మాత్రం అవేమీ పట్టించుకోవటం లేదు. సైనిక బలాన్ని పెంచుకోవటానికే ప్రయత్నాలు చేస్తోంది. అది కూడా ఓకే, కానీ అసలు చైనీస్ వస్తువులంటేనే నాసిరకమని ప్రపంచమే నమ్ముతోంది. అలాంటిది చైనీస్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయించుకుంది. అందులోనూ అదెలా పనిచేస్తుందో చైనాకు కూడా తెలియని ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలి అనుకోవటం పాక్ తీరుకు నిదర్శనం. అసలు పాకిస్తాన్కు 5th జనరేషన్ ఫైటర్ జెట్లు ఎందుకు అవసరం? సంక్షోభ సమయంలో ఫైటర్ జెట్స్ ను పాకిస్తాన్ కొనుగోలు చేయగలదా? రుణాల ఊబిలో ఉన్న పాక్ తీరుమారదా? అడుక్కు తింటున్న ఫైటర్ జెట్లు కొనాల్సిందేనా? చైనీస్ ఫైటర్ జెట్లపై పాక్ కన్నేసిందా? పాకిస్తాన్ ఈ పేరు వింటే ఒకప్పుడు భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశంగానే తెలుసు. కానీ ఇప్పుడు ఆ దేశం రుణ సంక్షోభంతో అల్లాడుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదంతోనే కుదేలవుతోంది. పేలవమైన పాలన, ఉత్పాదకత పడిపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఉప్పు, పప్పులతో సహా అన్ని సరుకులను పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది. అదే సమయంలో విదేశీ మారకం నిల్వలను ఆర్జించలేకపోయింది. సింపుల్గా చెప్పాలంటే కొనుగోళ్లు ఎక్కువ, రాబడి తక్కువ. ఫలితంగా పాకిస్తాన్ చేసిన రుణాలు హిమాలయాలను తలపిస్తున్నాయి. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటాయి. 2023 సెప్టెంబర్ నాటికి పాకిస్తాన్ విదేశీ రుణాలు $12,810 కోట్ల. పాకిస్తానీ కరెన్సీలో చెప్పాలంటే 36 లక్షల కోట్ల రూపాయలు. 2006లో $3,720 కోట్ల రుణాలు 2023 సెప్టెంబర్ నాటికి $12,810 కోట్లకు చేరింది. ఈ రుణాలను చెల్లించలేక పాకిస్తాన్ అవస్థలు పడుతోంది. కనీసం తిండి గింజలు కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం రేటు ఇప్పటికే 23.55% చేరుకుంది. తినడానికి తిండి లేక పాకిస్తాన్ ప్రజలు అల్లాడుతున్నారు. కానీ ఆ దేశ ఆర్మీ మాత్రం దేశంలో ప్రజల పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజలు చచ్చినా పర్లేదు, తనకు మాత్రం కోరుకున్నది కావాలంటోంది. తలకు నూనె లేకపోయినా మీసాలకు సంపంగి నూనె అడిగినా చందంగా మారింది పాక్ పరిస్థితి. ప్రజలకు తినడానికి తిండి లేదు, నిధులు లేక ఎన్నికల నిర్వహణనే ఇస్లామాబాద్ వాయిదా వేస్తోంది. కానీ సమయంలో అత్యాధునిక స్టెల్త్ ఫైట్ జెట్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. నిజంగా పాకిస్తాన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ను కొనుగోలు చేయగలదా? అంత డబ్బు పాకిస్తాన్ వద్ద ఉందా? ఒకవేళ పాకిస్తాన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ను కొనుగోలు చేస్తే భారత్ ఎలా స్పందిస్తుంది? ఇటీవల పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీరా అహ్మద్ బాబర్ FC-31 పై పాకిస్తాన్ ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. దీనికి అడుగులు పడ్డాయని, త్వరలోనే పాకిస్తాన్ గగనతలంలో చైనీస్ జెట్లు ఎగురుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎన్ని ఫైటర్ జెట్లను చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేస్తోంది అన్నది మాత్రం బాబర్ వెల్లడించలేదు. అయితే ఈ ఒప్పందం ఎప్పుడు జరుగుతుంది అంటే పాకిస్తాన్ 36 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు నివేదికలు వస్తున్నాయి. అయితే ఈ ఫైటర్ జెట్లన్నీ ఈ దశాబ్దం చివరి నాటికి రావచ్చని అంచనా వేస్తున్నారు. చైనాకు చెందిన FC-31 ఫైటర్ జెట్ను J-31 లేదా J-35 అని కూడా పిలుస్తారు. ఇది మధ్య తరహా సింగిల్ సీట్ ఉన్న 5th జనరేషన్ ఫైటర్ జెట్. అయితే ఈ యుద్ధ విమానానికి అధికారికంగా చైనాకు ఆర్డర్ మాత్రం అందలేదు. FC-31 ఫైటర్ జెట్ ను షెన్యాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ SAC సంస్థ అభివృద్ధి చేస్తోంది. SACకు ఆర్డర్ను చైనా వైమానిక దళం ఇవ్వలేదు. అయితే FC-31 ఫైటర్ జెట్లు స్టెల్త్ ఫీచర్లను కలిగి ఉంటాయి. అంటే స్టెల్త్ ఫైటర్ జెట్లు రెడార్లను బురిడి కొట్టించగలవు. శత్రువులకు చిక్కకుండా లక్ష్యాన్ని గురిచూసి ధ్వంసం చేస్తాయి. 2 మధ్యస్థ శ్రేణి క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం FC-31కు ఉంది. అంతేకాకుండా 8,000 కేజీల మందుగుండును ఈజీగా తీసుకెళ్తుంది. కానీ సెంటర్ లైన్ గన్నేరీ లేదా జామింగ్ పాడ్ ను తీసుకెళ్లగల సామర్థ్యంలో సమస్యలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. FC-31 ఫైటర్ జెట్ ను ఇప్పటికే SAC ఇంకా అభివృద్ధి చేస్తోంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫైటర్ జెట్ తయారీలోనే ఉంది. 5 ఏళ్ల తరువాత అంటే 2029లో చైనీస్ నావికా దళానికి చేరనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంకా బయటకే రాని ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయాలని పాకిస్తాన్ నిర్ణయించడం ఆశ్చర్యకరమైన విషయమే. అయితే ఇప్పుడు పాకిస్తాన్కు 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఎందుకు అవసరం అంటే పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాలు పాతబడిపోయాయి. పాక్ ఎయిర్ ఫోర్స్ వద్ద మిరాజ్ 3, మిరాజ్ 5 యుద్ధ విమానాలు ఉన్నాయి.
F-16 క్లాస్ విమానానికి ప్రత్యామ్నాయం అవసరమని ఇస్లామాబాద్ భావిస్తోంది. అంటే నెక్స్ట్ జనరేషన్ విమానం కొనుగోలు చేయాలని భావిస్తోంది. కానీ పాకిస్తాన్కు FC-31 ఫైటర్ జెట్లు ఎందుకు అవసరమని ప్రశ్నిస్తే దానికి భారత్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామే కారణమనే సమాధానమిస్తోంది. వాస్తవానికి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ పై భారత్ పనిచేస్తోంది. 500 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలనే ప్రతిష్టాత్మక ప్లాన్ వేసింది. అందులో భాగంగా భారత్ ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ ను చేపట్టింది. అయితే పలు ఫైటర్ జెట్లు ప్రస్తుతం అభివృద్ధిలో వివిధ దశల్లో ఉన్నాయి. 500 ఫైటర్ జెట్లు ఎక్కువగా వైమానిక దళానికి అందించేందుకు సిద్ధమైంది. భారత వైమానిక దళంలోకి 108 ఫైటర్ జెట్లను చేర్చాలని ప్రణాళికలను సిద్ధం చేశారు. 2035 నుండి 6 స్క్వాడ్రన్లకు సరిపోతుంది. ఇదిలా ఉంటే 5th జనరేషన్ విమానాలను కొనుగోలు చేసే సామర్థ్యం పాకిస్తాన్కు ఉందా అంటే ఏమో చెప్పలేము. ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభం మరింతగా పెరుగుతోంది. అయినా పాకిస్తాన్ సైన్యం మాత్రం తన బలాన్ని పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. అయితే 5th జనరేషన్ ఫైటర్ జెట్లు అంత చౌకేమీ కాదు. స్టెల్త్ ఫైటర్ జెట్ల నిర్వహణ కూడా సవాల్తో కూడుకున్నది. పాకిస్తాన్ ఆర్మీ ఉత్సాహం ప్రాంతీయ ఆయుధ పోటీని పెంచుతోంది. చైనీస్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తే భారత్కు సవాళ్లు తప్పవు. అదే సమయంలో ఢిల్లీకి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భారత్ ఇప్పటికే 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రోగ్రాంపై పనిచేస్తోంది. దీన్ని అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCAగా పిలుస్తారు. AMCAతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే ఢిల్లీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో అత్యాధునిక ఫైటర్ జెట్లను సొంతంగా తయారు చేసుకుంటుంది. DRDO, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HALతో పాటు ప్రైవేటు సంస్థలు కలిసి 5th జనరేషన్ ఫైటర్లను తయారు చేయనున్నాయి. తాజా నివేదికల ప్రకారం భారత్ తయారు చేస్తున్న తొలి స్టెల్త్ ఫైటర్ జెట్ 2028లో నింగిలోకి ఎగరనుంది. రష్యా, చైనా, UK, ఇటలీ, జపాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు కూడా స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నాయి. అవి భారత్ కంటే ముందే నింగిలోకి ఎగిరే ఛాన్స్ లేదు. అందుకే AMCA ప్రోగ్రాం భారత్కే కాదు ప్రపంచానికే అత్యంత కీలకమైనది. AMCA ప్రోగ్రాం భారత వైమానిక దళానికి భారీ బలాన్ని అందించనుంది. అంతేకాదు పొరుగు దేశాల నుంచి పెరుగుతున్న బెదిరింపులకు అడ్డుకట్ట వేయడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పటికే చైనా, పాకిస్తాన్ దేశాలు తమ సొంత ఆయుధాలను పెద్ద ఎత్తున పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ సైతం వాయు నేవీలకు 5th జనరేషన్ జెట్లను అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ముందడుగు వేసింది. భారత్ స్టెల్త్ ఫైటర్ జెట్ల స్టోరీకి అక్కడితో ఎండ్ కార్డు పడదు. చైనా చుట్టూ ఉన్న దేశాలకు కూడా వాటిని భారత్ విక్రయించే అవకాశముంది. నిజానికి అమెరికా నిర్మించిన F-35 ఫైటర్ జెట్ను ఇప్పటికే ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ మిత్రదేశాల ఆధ్వర్యంలో మోహరించారు. రష్యా వద్ద ఇప్పటికే Su-57 ఫిల్లిన్ లేదా Su-57 ఫిల్లిన్ లేదా Su-75 చెక్మెట్ ఫైట్ జెట్లను కూడా భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. నౌకాదళాన్ని ఆధునీకరించాల్సిన అవసరం మునుపెన్నడూ లేనంత ఆవశ్యకత భారత్ సంతరించుకుంది. చైనా, పాకిస్తాన్లు దూసుకొస్తుంటే భారత్ కేవలం కూర్చొని చూస్తూ ఉండలేదు. ఈ రెండు శత్రు దేశాలకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.